వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. నేను పట్టు సారీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ అనేది 2 లేయర్స్ కింద మడత పెట్టుకోవాలి. మడత అనేది మన సైడ్ రావాలి, కటింగ్స్ అనేది ఆపోజిట్లో రావాలి. అలాగే కిందని మనకి అడ్జస్ట్ అనేది సమానంగా ఉన్నాయో లేదా అని స్కేల్ తీసుకొని సమానంగా గీసుకోవాలండి. అక్కడ ఏదైనా క్రాస్ ఏమన్నా ఉంటే మాత్రం మనం క్రాస్ అనేది తీసేసుకోండి. అలాగే ఇక్కడ అయితే మనం ఖర్చు అనేది ఒక 6 ఇంచు పెడతాము. 6 ఇంచు ఖర్చు వరకు తీసుకోండి. తీసుకున్నాక బ్లౌజ్ అనేది ఎంత పొడవు ఉందా అని మనకి ఆల్రెడీ కొలకిస్తారు కదా బ్లౌజు. ఆ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, అక్కడ వరకు పట్టుకొని పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. అలాగే పైన ఏమన్నా ఒక 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ ఖర్చుకని పెడతాము. అలాగే బ్లౌజ్ని ఏమన్నా నేను ఎలా మడత పెట్టానో అలా పెట్టేసుకొని నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ తీసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ పార్ట్స్కి డాట్స్ వేస్తాం కదా, డాట్కి ఏమో 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ బీపు పొడవు అండి, లేదా బ్యాక్ సైడ్ మెడ పొడవు అన్నా పర్వాలేదు, మీ ఇష్టం. బీపు పొడవు ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేసుకొని 1/4 ఇంచు ఖర్చు తీసుకోండి. బ్లౌజ్ అనేది మడతలుగా ఉంటాయి కదా, చాలా నీట్గా చేసుకొని పెట్టుకోండి. ఈమెకి అయితే షోల్డర్ అనేది జారుతుంది కదా, అందుకని చూడండి చెస్ట్ పాయింట్ అనేది ఇలాగా నేను తీస్తున్నాను. ఆమ్ రౌండ్ దగ్గర చెస్ట్ పాయింట్, షోల్డర్ ఎలా ఉందో అలాగే ఖర్చు 1/4 ఇంచు ఇటును. నేనైతే షోల్డర్ అనేది ఆమెకి 6 ఇంచులు పెట్టానండి. 6 ఇంచులు పెట్టి నేను షోల్డర్ అనేది తీసుకున్నాను. చూడండి ఎలా కట్ చేస్తాను. డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను 6 ఇంచెస్ పెట్టుకొని నేనేమన్నా షోల్డర్ జారకుండా ఉండడానికి ఆమెకి 2 ఇంచెసే బ్యాక్ సైడ్ మెడక అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే పైన మనం 6 ఇంచెస్ పెట్టుకుంటాం కదా షోల్డర్కి, అలాగే ఆమ్ రౌండ్కి కూడా పైన ఎంత ఉందో కిందన కూడా 6 ఇంచెస్ పెట్టుకోండి. అలా తీసుకున్నాక అలాగే స్కేల్తో గీసుకోండి. ఇక్కడ డాట్స్ వేసుకోవడానికి అక్కడ ఖర్చు ఆ 2 సమానంగా లేదు కదా, ఒకసారి మనం ఉక్సులు పట్టి తీసుకొని చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోండి. పైన చెస్ట్ లూజ్ అనేది కొంచెం తగ్గినట్టు ఉంది, క్రాస్గా వచ్చింది చూడండి. ఇక్కడ నేను తర్వాత కరెక్ట్గా పెట్టాలండి. మనకి ఆమ్ రౌండ్కి 1.1.5 తీసుకోవాలండి లోతు. అక్కడ మనకి పైకి ఏమన్నా 1/2, కిందనేమన్నా 1/2. ఆమ్ రౌండ్కి ఇలా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఇలాగా గీసుకోండి. సింపుల్గా మనకి రౌండ్ అనేది వస్తుంది. రౌండ్ తీయడం కష్టం అనుకుంటే ఆన్లైన్లో దొరుకుతాయి. అలాగే పైన మనం 2 ఇంచెస్ బ్యాక్ సైడ్ నెక్కకి పెట్టాం కదా, కిందన కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలా 2 ఇంచెస్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ రౌండ్ అనేది గీసుకోండి. ఇక్కడ నుంచి అక్కడికి చెస్ట్ క్రాస్గా వచ్చింది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టిని ఇట్టా పెట్టేసి ఇక్కడ నుంచి అక్కడికి కొంచెం మరి సాగదీయకండి, స్లోగా సాగదీయండి. బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో కింద నడుము లూజ్ ఎంత తీసుకున్నామో చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుందండి. అందుకని నాకు డౌట్ వచ్చింది, అందుకనే తీసుకున్నాను. మీకు కూడా డౌట్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎందుకంటే కాలర్ బ్లౌజ్తో కదా మనం తీసుకుంటాము. బ్యాక్ సైడ్ రౌండ్ కూడా కట్ చేశాను చూడండి. నేను కొంచెం తగ్గించాను, మర్చిపోయానాడా. మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడైతే 1.5 ఉంది. కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి కటింగ్. ఇక్కడ డాట్స్ ఇచ్చామంటే అక్కడ వరకు లూజు, మనకి ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తెలిసిద్ది. అలాగే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి ఏమైనా స్కేల్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకోండి. ఇదంటే పట్టు సారీ కదా, బ్లౌజు చూడండి పట్టు సారీ కాబట్టి అంచు చాలా పెద్దగా వచ్చింది. అందుకని ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు నేను ఏమన్నా హ్యాండ్ పొడవు అనేది పెట్టేశాను. మళ్ళీ పట్టు మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని ఆమె అయితే ఏం చెప్పలేదు. హ్యాండ్స్ ఎలా ఉంటే అలా పెట్టేయండి అన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా సరే 3 ఇంచెస్ లోత్ అనేది తీసుకోవాలండి. మనకి ఎందుకంటే ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది, హ్యాండ్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. ఎవరికైనా సరే పొడవు హ్యాండ్స్కి ఇట్టాగా పెట్టుకోవాలి. అలాగే మనకి షోల్డర్ హ్యాండ్స్కి
ఆమ్ రౌండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. అంటే హ్యాండ్ లూజ్ అండి అది. పైనుంచి కిందకి చూస్తే ఆమ్ రౌండ్ లూజ్ వస్తుంది. టైట్గా పట్టుకుంటే మనకి కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుంచి అలాగే హ్యాండ్ లూజ్ ఇది. ఇలా గీసుకుంటే గీసు ముక్క తీసుకొని పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక పైన 1 ఇంచ్ పెట్టుకుంటారు కొంతమంది. నేనైతే 1.5 పెట్టుకుంటానండి కరెక్ట్గా. అక్కడి నుంచి స్లోగా డౌన్ చేసుకుంటే హ్యాండ్ రౌండ్ అనేది వస్తుంది. ఇంతేనండి హ్యాండ్ లూజ్ అనేది, హ్యాండ్ కటింగ్ అనేది ఫస్ట్లో ఎవరికి రాదు. అలా కటింగ్ చేస్తూ ఉంటే వస్తుంది. ఓకేనండి. ఇక్కడ డాట్స్ ఇచ్చుకోండి, మళ్ళీ ఖర్చుకి కూడా డాట్స్ ఇచ్చుకోండి. అలాగే లోతు ఇది. ఇక్కడ నేనైతే కిందని మనకి 1/4 ఇంచ్ తీసుకున్న ఇక్కడి నుంచి కింద నుంచి పైకి సెంటర్లో అయితే మాత్రం 1/3 ఇంచ్ తీసుకోవాలండి. అలాగే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అయితే లోతు అనేది వస్తుంది. హ్యాండ్ లోతు తీసుకుంటాము. ఫస్ట్లో ఎవరికి రాదు. మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకుంటే కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది కదా. అలాగే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలా వేసేయాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇంకా బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ అనేది కట్ చేయలేదు. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కూడా నేను ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టలేదు కదా, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేసుకోవాలి. అలాగే క్రాస్ అనేది వేసుకోవాలండి. కొంతమందికి కొంచెం పెద్దవాళ్ళకైతే నార్మల్ కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడేమో మనం లోతు తీస్తాం కదా, అలాగే ఖర్చు ఎక్కడి వరకు ఉందో సేమ్ అలాగే మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా మనం ఎక్కడి వరకు షోల్డర్కి ఖర్చు పెట్టామో అక్కడ వరకు పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ మనం 2 ఇంచెస్, బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ పెట్టాం కదా, అలాగే ఫ్రంట్ కూడా 2 ఇంచెస్ పెట్టండి. ఎందుకంటే ఆమెకి షోల్డర్ అనేది జారుతుంది కదా, అందువల్ల. చూడండి బుక్స్లు పట్టి తీసుకొని ఫ్రంట్ నెక్ ఎలా ఉందో, ఎంతవరకు లూజ్ ఉందో, ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇలాగా. అలాగే నెక్ని మాత్రం సాగదీయకండి. అసలు సాగదీస్తే కిందకి వెళ్ళిపోయి బాగోదు బ్లౌజ్ అనేది. అలాగే ఖర్చు 1/4 ఇంచ్ తీసుకోండి. పైన డాట్స్ వేస్తాం కదా, డాట్స్కి 1/2 ఇంచ్, కిందన 1/2 ఇంచ్ వేస్తాం కాబట్టి మొత్తం 1 ఇంచ్ అనేది కిందకి యాడ్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర పట్టుకొని చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి కరెక్ట్గా పట్టుకోండి. మనకి బ్లౌజ్ చెస్ట్ పొడవు అనేది వచ్చేస్తుందండి. అలాగే షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ అలాగే పైన ఆమ్ రౌండ్ ఇస్తాం కదా, అక్కడికి వచ్చి బ్లౌజ్ అనేది తిరగేసి పైన 1/2 ఇంచుకి వచ్చి కిందన 1/2 ఇంచుకి వచ్చి తీసుకొని మనకి ఆమ్ రౌండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడి నుంచి కొలుచుకోవాలి. కింద 1/2 ఇంచుకి వచ్చి తీసుకొని ఇక్కడ నుంచి కొంచెం రౌండ్గా తీసుకుంటే సరిపోద్దండి. అంతేనండి. మనం బ్లౌజ్ తోటే మనం అన్ని కొలతలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లోత్ అనేది చూడండి ఎలా తీస్తున్నానో, 1/2 ఇంచులో తీసుకోండి లోత్ అనేది. ఆ రౌండ్ దగ్గర 1/2 ఇంచు తీసుకోండి. మిగతా పైన కింద ఏం అవసరం లేదు. ఇలాగా గీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా స్లోగా రౌండ్గా కట్ చేసుకోవాలండి సిజర్ తోటి. ఎక్కడ కూడా మీరు భయపడకుండా కట్ చేయాలి. సిజర్ అనేది ఫస్ట్ పట్టుకుంటే ఎవరికి రాదు రౌండ్గా, అలా పేపర్ కటింగ్ తోటి కరెక్ట్గా వస్తుందండి. అలాగే డాట్స్ ఎక్కడ వరకు ఇవ్వాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం పట్టి వేస్తాం కదా, అందుకని వదిలేసండి. అక్కడ నుంచి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, అది పట్టుకొని కొంచెం లాగితే లూజ్ అనేది వస్తుంది. అక్కడ డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇలా సింపుల్గాను. అలాగే అటు 1/2 ఇంచ్, ఇటు 4 ఇంచెస్ లేదా 4.5. ఫ్రంట్ డాట్ అనేది పొడవు అనేది 3 ఇంచెస్ అండి. వెడల్పు అనేది 1.5 పెట్టాను. చూడండి ఫ్రంట్ డాట్స్ ఎలా వేస్తున్నాను. అలాగే ఇటుపక్క అటుపక్క చూడండి, మధ్యలో మాత్రం సమోసా గుర్తొచ్చేలాగా డాట్స్ అనేది వేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. పొడవు అయితే 3 ఇంచెస్. అలాగే మనం పట్టి ఖర్చు ఉంటుంది కదా, అటు సైడ్ అని 2.5 తీసుకుంటున్నాను. అలాగే షేప్ బెల్ట్ పొడవు కూడా ఒకసారి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. అది ఎంత ఉందో అంత కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఎక్కడైనా తేడా వచ్చినా కూడా కరెక్ట్గా సరిపోద్ది. ఇంతేనండి బ్లౌజ్ కటింగ్.
అలాగే నేను ఈ బ్లౌజ్ తోటే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా కటింగ్ చేస్తున్నాను. ఇది మెయిన్ క్లాత్. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ తోటి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ లోపల వర్క్ ఉందండి, కొంచెం మిస్ అయింది. అలా పెట్టేసి నేను కటింగ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది. హ్యాండ్స్ అనేది కట్ చేశాం కదా, కరెక్ట్గా పెట్టుకోండి. ఆ వర్క్ అనేది పోకూడదు, పోతే మళ్ళీ కస్టమర్స్ అనేది మనల్ని తిడతారు. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఏదైనా సరే లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. వర్క్ బ్లౌజెస్ అయితే మరీ దారుణంగా కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు అదే బ్లౌజ్ మనం కటింగ్ చేసాం కదా, అదే బ్లౌజ్ తోటి లైనింగ్ కూడా కటింగ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ మనం డాట్స్ ఇచ్చుకున్నామో ఆ డాట్స్ కూడా. అలాగే ఇక్కడ చూడండి షేప్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టాను. క్రాస్ అనేది మీరు కంపల్సరీగా కూడా క్రాస్ అనేది పెట్టాలి. కొంచెం ముసలి వాళ్ళ వాళ్ళకి అయితే నార్మల్ కటింగ్ చేసుకోవచ్చు. ఇది పెడితేనే చెస్ట్ అనేది నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అదే హ్యాండ్స్ కటింగ్ అండి. అంటే హ్యాండ్స్ కొంచెం తక్కువ దీని మీద, అందుకని కొంచెం తగ్గించాను అంతే. మిగతా అంతా సేమే. చూడండి పైన ఖర్చు లోతు ఎక్కడెక్కడ మనం కటింగ్స్ ఇచ్చుకున్నాము. షేప్ బెల్ట్ మనకి ఏ క్లాత్ సరిపోతుంది అనుకుంటే ఆ క్లాత్ తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, ఓకేనా. ఈ హ్యాండ్స్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ మొత్తం కూడా ఏ పీస్కి ఆ పీస్కి వేసుకుంటే మనకి ఎక్కడ కూడా క్లాత్లు అనేవి కనిపించుకుంటూ ఉంటాయి కదా, కనిపించకుండా ఉండకుండా మొత్తం ఒక దగ్గరే మనం ఒక రౌండ్ చుట్టుకొని ఉంటే ఒక దగ్గర ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ చేసాం కదా లైనింగ్, దాని బ్లౌజ్ అండి ఇది. ఆ బ్లౌజ్ వేసేసుకొని హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో అంత పొడవు కూడా నేను హ్యాండ్స్ పట్టు ఉంది కదా, పట్టు మిస్ అవ్వకుండా నేను కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి అనేది పట్టు ఉంటేనే చాలా లుక్ వస్తుందండి. ఇది బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్. ఇది అయితే రౌండ్ నెక్కేనండి, రౌండ్ నెక్ పెట్టేమన్నారు. ఇక్కడేమో ఫ్రంట్ వేసాను. బ్లౌజ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంది క్లాత్ అయితే. మనకి ఎటు వీలుగా ఉంటుందో అటే వేసుకోండి. ఇక్కడంటే కొంచెం స్పీడ్గా పెట్టేసాను, కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి. ఒక 1/4 ఇంచ్ లాగా ఎక్కడన్నా ఉక్కులాంటి వచ్చినా కూడా మిస్టేక్ రాకుండా ఉంటుంది. ఇది షేప్ బెల్ట్కి కట్ చేస్తున్నాను. లోపల అనేది ఎక్స్ట్రా క్లాత్ వేసుకున్నా కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అందుకని. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.